చూద్దాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలా మారేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కొట్లాటలు నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవడం కష్టమని అన్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని అన్నారు. విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏక్నాథ్ షిండేలాగా మారి ప్రభుత్వాన్ని పడగొడుతూ ఉంటారు. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎంపీలు. ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబామూర్తిలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఓవైపు బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాట మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడున్న 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలిన ఎవరు లేరు. మొట్టమొదటి కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరా అంటే యాదాద్రి ప్రాంతంలో జగదీష్.